డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో సో ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆర్ట్ సెమిస్టర్ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్కి సంబంధించిన రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చాయి. సపోజ్ ఇందులో బెనిఫిట్ పొందిన వాళ్ళు కావచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అండ్ మెయిన్గా మనకు ట్యూషన్ ఫీజ్ అప్డేట్ కూడా వచ్చింది. సో ట్యూషన్ ఫీజ్ కూడా మీరు పేమెంట్ చేసుకోవాలి. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, రీవాల్యుయేషన్ ఎవరైతే పెట్టారో ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సో ఎలా చూసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను, రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అని. సో అది లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు థర్డ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సో ఆర్ట్ సెమిస్టర్లో మీరు 1 సబ్జెక్ట్ కావచ్చు, 2 సబ్జెక్ట్స్ కావచ్చు, 3 సబ్జెక్ట్స్ కావచ్చు, చాలా మంది అయితే రీవాల్యుయేషన్కి పెట్టుకున్నారు. సో అక్కడ 3 అయితే థర్డ్ సెమిస్టర్, 1 అంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, ఫిఫ్త్ అంటే ఫిఫ్త్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్డ్ పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్లో మీ హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్ట్ కోడ్ అండ్ రిజల్ట్స్. మెయిన్గా మీరు మీ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ మీరు లైన్గా చూసుకున్న తర్వాత రిజల్ట్స్లో నో చేంజ్ అని వస్తే, సపోజ్ నో చేంజ్ వస్తే మీరు ఏదో రివాల్యుయేషన్ పెట్టారో మీరు సేమ్ ఫెయిల్ అయినట్టు, అంటే ఎలాంటి చేంజ్ లేదు, మీ మార్క్స్ అయితే యాడ్ అవ్వలేదు, సో ఫెయిల్ కిందనే మీ లెక్క. సపోజ్ బెనిఫిటెడ్ ఎవరికైతే వస్తుందో మీరు పాస్ అయినట్టు. సపోజ్ 5 మార్క్స్ 3 మార్క్స్ వల్ల మీరు ఫెయిల్ అయిపోయారు, ఇప్పుడు బెనిఫిటెడ్ అని పడితే మీరు పాస్ అయినట్టు. సింపుల్గా బెనిఫిటెడ్ అని పడితే మీరు పాస్ అయిపోయినట్టు, నో చేంజ్ అని పడితే ఫెయిల్ అయినట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సపోజ్ 1, 2, 3, 4 ఆబ్సెంట్ అయిన వాళ్ళు కావచ్చు. మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్ కావచ్చు, ఫిఫ్త్ సెమిస్టర్. సో మనకు మళ్ళీ మార్చ్లో ఉంటాయి. నెక్స్ట్ మార్చ్, అప్కమింగ్ మార్చ్లో మీకైతే ఉంటాయి 2027లో. సో అప్పుడైతే మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఫిఫ్త్ సెమిస్టర్ ఉంటాయి, దాని తర్వాత థర్డ్ సెమిస్టర్ ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఉంటాయి. సో మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ కావచ్చు, మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫెయిల్ అయిన వాళ్ళు అప్పుడు రాసుకోవాలి. సపోజ్ ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ అయితే మీరు థర్డ్ సెమిస్టర్ మీరు రాసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ రాసుకోవచ్చు. సపోజ్ ఫిఫ్త్ సెమిస్టర్ పోయింది, నేను అప్పుడే చెప్పాను, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే 5th and 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మీరు చాలా జాగ్రత్త రాయాలి. ఎందుకంటే వన్స్ బ్యాక్లాగ్ పడితే 1 year వరకు వెయిట్ చేయాలి. ఇన్స్టెంట్ సప్లీస్ కావచ్చు, ఏమన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చా, యూనివర్సిటీకి వెళ్ళి అడగవచ్చా అంటే అట్లా ఏముండదు. మీరు పాస్ అయితే పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ ఎగ్జామ్స్లో ఎవరైతే బెనిఫిట్ పొందలేరో మీరు మళ్ళీ మార్చ్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అప్పుడు రాసుకోవచ్చు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్. సపోజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు మీరు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజ్ అంటే ఫస్ట్ మీ ఇయర్ మొత్తం ఫీజు ఫస్ట్లో మీరు అప్లై చేసేటప్పుడు పే చేస్తారు కదా, సేమ్ అమౌంట్ మీరు ఇప్పుడు పే చేయాలి. సపోజ్ అప్పుడు మర్చిపోయినాము, మేము ఎంత పే చేసాం తెలియకపోతే కింద లింక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెండు కలిపి ఒకే లింక్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ క్లిక్ చేయండి, థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ లింక్ క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ అయితే పే చేసుకోవాలి, లేకపోతే మీరు ఎగ్జామ్స్ అయితే రాయలేరు. సో మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. సో లాస్ట్ డేట్ యాజ్ పర్ యూనివర్సిటీ ప్రకారంగా 7th August ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే యువర్ ట్యూషన్ ఫీజ్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరికైనా పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, ఏమన్నా పేమెంట్ ఈ ట్యూషన్ ఫీజు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్. సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, నార్మల్ మెసేజ్, వీడియోలో చెప్పిన మెసేజ్ పెడితే మీకైతే ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో నేను ఆల్రెడీ చెప్పాను, బెనిఫిట్ అయితే ఉండదు. యూనివర్సిటీకి పోయినా ఎక్కడ పోయినా వన్స్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ అంటూ ఏముండదు. సో మీరు ప్రాపర్గా ఎగ్జామ్ రాస్తే అప్పుడు బెనిఫిట్ అవుతారు, లేకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ రాయాలి. కాబట్టి ఈ రిజల్ట్స్ గురించి అయితే మీరు నెక్స్ట్ ఇయర్ కోసం నెక్స్ట్ మార్చ్కి అయితే వెయిట్ చేయాలి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓపెన్ డిగ్రీ ఫీజ్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ నెంబర్ తీసుకున్న తర్వాత సో మనము పేమెంట్ చేసి ఇచ్చేస్తాం. సో మీకు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తాము, మీ మొబైల్ ద్వారా కావచ్చు, ఫోన్పే ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా మీకైతే అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే ఇస్తాం. అది వన్స్ పేమెంట్ అయితేనే మీరు నెక్స్ట్ అప్కమింగ్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరు సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు 5th 6th రాయాలంటే ఈ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయాలి, లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో మీరైతే పేమెంట్ చేసుకోండి, కింద లింక్స్ అయితే ఉంటాయి. అండ్ కింద మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, మీకు ఏమైనా అప్డేట్స్ కావచ్చు. సో సపోజ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్స్, సో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవుతే అన్ని ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.